తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కుత్బుల్లాపూర్కు చెందిన తన్నీరు శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నగరంలోని అంబరపేటలోని అలీకెఫ్ చౌరస్తాలోని పద్మావతి డిపి రెడ్డి హాల్లో జరిగిన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి ఫెడరేషన్ రాష్ట్ర కో కన్వీనర్లు, మాజీ ఆఫీసర్ బేరర్లు, కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, నేషనల్ కౌన్సిల్ సభ్యులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఫెడరేషన్ పరిస్థితి, పరిణామాలపై చర్చించారు. అదేవిధంగా జిల్లా కోర్టు, హైకోర్టులో నడుస్తున్న కేసుల వివరాలు, వాటి పరిస్థితిపై విశ్లేషించారు. దీంతో పాటు జిల్లాలో సభ్యత్వ నమోదు, జిల్లాల మహాసభల నిర్వహణపై చర్చించారు. జిల్లా మహాసభల అనంతరం రాష్ట్ర మహాసభలు భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. టీడబ్ల్యూజేఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు మామిడి సోమయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో తన్నీర్ శ్రీనివాస్ ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవం ఎన్నుకున్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్కి చెందిన తన్నీరు శ్రీనివాస్ జర్నలిస్ట్ నాయకులుగా అంచెలంచెలుగా ఎదిగారు. ఫెడరేషన్ లో మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులుగా, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. తన్నీరు శ్రీనివాస్ ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల టీయూడబ్ల్యూజేఎఫ్ జిల్లా శాఖలు హర్షం వ్యక్తం చేశాయి. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని పలువురు జర్నలిస్టులు ఆకాంక్షించారు. నిత్యం జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం పరితపించే శ్రీనివాస్ కు సముచిత స్థానం కల్పించారని అన్నారు. ఈ సందర్భంగా తన్నీరు శ్రీనివాస్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మామిడి సోమయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు, నేషనల్ కౌన్సిల్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం మరింత చిత్తశుద్ధితో కృషి చేస్తారని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. సెంట్రల్లో వచ్చిన వాళ్ళు సెంట్రల్నే పోతారు. వాళ్ళని తీసుకొచ్చింది ఒక సదుద్దేశంతో తీసుకొచ్చినాము. అది ఏకమైకేకసుడికంటే భరించే పరిస్థితి లేదు. నేను ఈ సభాముఖాన్ని తెలియజేసింది ఏంటంటే, కష్టపడుతున్న వాళ్ళని మాత్రమే యూనియన్లో భాగస్వామ్యం ఉంటుంది, ఆధిపత్యం ఉంటుంది. ఈ రూల్స్ అవి ఇవి అవన్నీ ఎవరు పెట్టుకున్నది? మనం పెట్టుకున్నది. అది అవసరానికి తగ్గట్టుగా నీ రాజ్యాంగ సవరణలే జరుగుతున్నప్పుడు ఎవరెవడో ఏదేదో మాట్లాడుతూ ఉంటాం. అవన్నీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సోమయ్య సార్ కేంద్రంగానే, సోమయ్య సార్ అధ్యక్షతనే, సోమయ్య సార్ ఆధ్వర్యంలోనే ఈ ఫెడరేషన్ నడుస్తుంది. వేరే వాడికి ఎవరికి లేదు దీంట్లో అవకాశము. ఏంటి కలిసి పనిచేస్తాం, మీ గుర్తింపు వస్తుంది. మీ స్థాయిని మించి, వాళ్ళ స్థాయికి మించి వాళ్ళు ప్రవర్తించిన దానికే ఆ పనిష్మెంట్ పడుతుంది. భవిష్యత్తులో ఏది అట్లా జరగొద్దనేది మన ఆలోచన. మనం అందరం కలిసి పనిచేయాలి, ముందుకు వెళ్ళాలి. ఈడ మనము నువ్వెంత నేనెంత కాదు. మీరు గమనించడం లేదో, ఈ 2.5 సంవత్సరాలలో పోరాటం చేసింది సోమయ్య సార్ ఆధ్వర్యంలో. ఫెడరేషన్ మాత్రమే పోరాటం చేసింది. వీడు చాపేసుకొని ఇక్కడ పడుకున్నాడు, వాడు పోయి ఎంజాయ్ చేసుకుంటూ అలా పడుకోడు. వీడు పోతే వాడొస్తాడు, వాడు పోతే వీడు వస్తాడు. ఏం జరగదంటే అవే అధికారం నీకున్నప్పుడు నేను సపోర్ట్ చేస్తాను, నాకున్నప్పుడు నువ్వు సపోర్ట్ చేయి. ఈ ఎడుకోవాలరా అదేమని తెలియదు. మిమ్మల్ని నమ్ముకుందేందుకు, మీకు పదవులు ఇచ్చిందేందుకు. లాస్ట్ ప్రీవియస్ అన్ని ప్రయత్నాలు అయినాయి, పట్టినంత వరకు పట్టిరు, ఫస్ట్ చుట్టూ. దాని తర్వాత ఇప్పుడు తాళ్ళ దగ్గరికి వచ్చారు. నా దగ్గరికి ఒక 2 వచ్చారు. పేర్లొద్దు, అలా పదవుల గురించి పోయవద్దు, కానీ మేము ఏదో రకంగా కాంప్రమైజ్ అవుతాం. సార్తో మాట్లాడండి, అట్లా చేద్దాం, ఇట్లా చేద్దాం అంటే నేనన్నా ఆయన పెద్ద మనిషి చెప్పినామంటే ఇక అది వేరే రకంగా ఉంటుంది. ఆ ప్రయత్నాలు విరమించుకోండి. చేతుల నుంచి వెళ్ళిపోయిన దాన్ని, రోడ్డు మీద పడిపోయిన ఏదో విలువైన దాన్ని తిరిగి మీరు నాలుగుతో నాకాలంటే అది కుదిరే పని కాదు. అది దాటిపోయింది. మీరు మారరు, మారినట్టు నటిస్తారు. ఇప్పుడు నిద్రపోయేటోడు లేపడం ఎవరితోడని అవుతుంది, నటించినోడితో ఏమంటాడు? లేపలేమని వాళ్ళతో అయ్యేది లేదు, పోయేది లేదు. నేను ఒక మాట, ఒక వాళ్ళ దాంట్లో ముఖ్యమైన ఒక క్యాండిడేట్ అడిగాను. మీరు 676 మంది రాష్ట్ర వ్యాప్తంగా మీ రిపోర్టులు ఉన్నారు, మా దాంట్లో మీ వాళ్ళ భాగస్వామ్యం నన్ను చెప్పమంటారా? రాష్ట్రం మొత్తం మీద వాళ్ళ భాగస్వామ్యం మన దగ్గరికి వచ్చేసరికి 58 మంది ఉమ్మడిగా ఉన్నప్పుడు. దాంట్లో ఈ 58 మందిలో ఈ మీటింగ్కు రాగరాక వస్తే ఆ పక్క నుంచి మెల్లగా గురుస్తూ ఉంటారు. మావోనికి ఏమిచ్చినావు, మావోనికి ఏమిచ్చినావు, మావోనికి ఏమిచ్చినావు. నేను ఒకసారి అడిగిన, మేమందరం మీ వాళ్ళం కాదా అంటే, నీ పత్రిక ఉంటేనే మీ వాళ్ళు అవుతారా? అది కాదు.